హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మనం అసలు స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. చాలా మంది చాలా అమౌంట్ అయితే లూజ్ అవుతున్నారు కదా. అసలు ఎందుకు లూజ్ అవుతున్నారు అంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ట్రేడింగ్ చేయడం అసలు తెలియదు అనమాట. ఒకసారి ఏంటి అంటే వాళ్ళకు ప్రాఫిట్ వచ్చినా సరే బుక్ చేసుకుంటారు, కానీ 90% ఆఫ్ ద పీపుల్స్ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రాఫిట్ని అలాగే హోల్డ్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు ఇంకా ఇందాక 5000 వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 3000కే పడిపోయింది కదా అన్న ఉద్దేశంతో మీరు ఏం చేస్తారంటే మోర్ టైమ్స్ మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ కావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీకైతే లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు స్కాల్పింగ్ చేయాలనుకున్నారనుకోండి, అసలు స్కాల్పింగ్ చేశారనుకోండి, మీకు ఎన్నో ఒక పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోతారనమాట. 100 పాయింట్స్, అది 50 పాయింట్స్, 20 పాయింట్స్, మీకు అమౌంట్‌లో అయితే 1,000, 2,000, 5,000 ఎంతో కొంత మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, అక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మనం అసలు స్కాల్పింగ్ అయితే ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను చూడండి. ఎంతో దూరం వెళ్ళను, ఒక 2, 3 డేస్ బ్యాక్ నుంచి చెప్తాను. ఓకేనా? ఈ 3 డేస్‌లో మనం అసలు ట్రేడ్ చేయాలంటే అసలు సెటప్ ఎలా ఉండాలనేది క్లియర్‌గా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు దీనికోసం మీరైతే ఒక సెటప్‌ని అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ మీకు హ్మ్, ఇక్కడ అన్నీ రిమూవ్ చేసి చూపిస్తాను. సింపుల్‌గా ఇక్కడ ఇండికేటర్ సెషన్‌లోకి రండి. క్లియర్‌గా చూడండి మళ్ళీ ఒకసారి. చాలామంది అంటే నాకు అడుగుతున్నారు, "సార్ ఎక్కడ సార్ మీరు చెప్పేది దొరకట్లేదు" అని అంటారు. ఇక్కడ ఇండికేటర్స్‌లో రండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అయితే వస్తుంది కదా! ఈ సెర్చ్ బార్‌లో మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ పివోట్ పాయింట్ అయితే టైప్ చేయండి. ఇక్కడ ఇందులో మళ్ళీ క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మీరు అడగకూడదు అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పివోట్ స్టాండర్డ్ పాయింట్ అని ఉంది కదా! అగైన్ ఇక్కడ చూడండి, పివోట్ స్టాండర్డ్ పాయింట్ అనే సెకండ్ వన్ ఉంది కదా! ఈ పివోట్ స్టాండర్డ్ పాయింట్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. వీడియో లెంత్ అని అనుకోకండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ నాకు మెసేజ్‌లు, కాల్స్ కూడా చేస్తున్నారనమాట దానికోసం. ఇప్పుడు మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా! మళ్ళీ గేర్ ఐకాన్ ఎక్కడ అని చెప్పి అడుగుతారా ఏంటి? ఇగో ఇక్కడ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది కదా! ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకొచ్చేసి ఇక్కడ టైప్ ఉంది కదా! ఈ టైప్ దగ్గర మీరు క్లియర్‌గా చూడండి. ఈ టైప్ దగ్గర మీరు ఇక్కడ ట్రెడిషనల్ ఉంది కదా! ఈ ట్రెడిషనల్ తీసేసి మీరు హ్మ్, ఇక్కడ మీరు ఫిబొనాచి అని పెట్టుకోండి. క్లియర్‌గా చూడండి. ఫిబొనాచి పెట్టుకొని మీరైతే ఓకే చేసేయండి. ఇంకా అయిపోతుంది. ఇక్కడ మీకైతే అనుకున్న సెట్టింగ్స్ అయితే వచ్చేశాయి. సో, ఇప్పుడు మీరేం చేయాలి అంటే క్లియర్‌గా చూడండి. ఇక్కడ మీరు ఒక 2, 3 డేస్ బ్యాక్ వచ్చినాం కదా మనం. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి మీరు. ఈరోజు 9:15కి ఎంటర్ అవుతారు కదా! ఇప్పుడు మీరు స్కాల్పింగ్ అయితే చేయకూడదు. ఇప్పుడు మీకు ఫిబోట్ పాయింట్ లైన్ కిందికొచ్చి ఇక్కడ చూడండి, ఇట్లా కిందికొచ్చింది కదా! కిందికొచ్చి ఇప్పుడు పైకి వెళ్తుంది కదా! కిందికి ఎంతనన్నా రాని. కిందికొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు ఈ క్యాండిల్ దగ్గర ఉన్నారు. టైమ్ ఫ్రేమ్ వచ్చేసి ఒక 3 మినిట్స్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. టైమ్ ఫ్రేమ్ వచ్చేసి ఒక 3 మినిట్స్ అయితే పెట్టుకోండి. యాహ్! యెస్. ఇక్కడ నుంచే చూపిస్తాను చూడండి. ఎక్కువ బ్యాక్ ఎళ్ళట్లేను. ఒక 3 డేస్ ఏమో బ్యాక్ ఎళ్లి చూపిస్తున్నాను వరుసగా. ఇక్కడ మీరు ఉన్నారనమాట ఈ సిట్యుయేషన్‌లో. ఇక్కడ మీకు ఈ పివోట్ లైన్‌కొచ్చింది. ఈ పివోట్ లైన్‌కొచ్చినప్పుడు కిందికొచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక 3 మినిట్స్ క్యాండిల్, మినిమమ్ ఒక 3 మినిట్స్ క్యాండిల్ హై ఇక్కడ బ్రేక్ అయ్యి ఉండాలి. ఈ లైన్ నుంచి పైకొచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర మనకి ఒక 3 మినిట్స్ క్యాండిల్ అనేది మనకి క్లియర్ అయితే బ్రేక్ అయ్యింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు కనిపించడం కోసం క్లియర్ అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఈ 3 మినిట్స్ రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఈ 3 మినిట్స్ హైలో మీరు బై చేయండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఇలా డౌన్ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇక్కడ మీరు బై చేస్తే మీరు ఇక్కడ నుంచి స్కాల్పింగ్ చేస్తే ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ మొత్తం మీరు ప్రాఫిట్ అయితే ఉంటారు. అదే విధంగా మీరు కొన్ని పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్ వెళ్తుంది కదా! డౌన్ వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ తీసుకోకూడదు ట్రేడ్. డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోకండి. మీరు ఎక్స్‌పర్ట్స్ అయితే గనక, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోకండి. మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది కదా! ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మినిట్స్ క్యాండిల్ క్లియర్‌గా దొరుకుతుందా మీకు? దీనికి లైన్‌కి టచ్ కాకుండా మంచిగా ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోండి. ఇది మొత్తం మీకు ప్రాఫిట్ అవుతుంది. ఇక్కడ మీరు స్కాల్పింగ్ చేసుకుంటే సింపుల్‌గా మీకు ఈ లైన్ వరకే టార్గెట్‌ని అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా ఇంకా మీకు ఇంకొక 2 డేస్ ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి డౌన్ సైడ్ ఎలా తీసుకోవాలి అంటే ట్రేడ్. ఇదిగోండి ఇక్కడ పైకెళ్ళిపోయింది. సో, ఇది ఇక్కడ నుంచి మొత్తం టోటల్‌గా ఇది పైకెళ్ళిపోయింది. పైకెళ్ళిపోయిన తర్వాత మీకు కింది సైడ్
ఈ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ ఒక లైన్ అయితే బ్రేక్ గీయడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లాక్ లైన్ని 133కి ఓకేనా 1333కి దగ్గర ఈ క్యాండిల్ దగ్గర మీకు పైకి వెళ్ళిపోయి ఇగో ఈ క్యాండిల్స్కి టచ్ కాకుండా పైకి వెళ్ళిపోయింది కదా, ఇలాంటప్పుడు మీరు డౌన్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మనకి టార్గెట్ అయితే హిట్ కాలేదు. కొద్దిసేపులే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది స్మాల్గా. అయితే నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఎస్, ఇక్కడ చూడండి మీరు 9:15కి అయితే ఇక్కడ ఎంటర్ కారు, కొద్దిసేపు వెయిట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా ఈ క్యాండిల్ని బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత కింది సైడ్ ఒక క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ మీరు ఎక్స్పర్ట్స్ అయితేనే తీసుకోగలుగుతారు. ఇక్కడ నార్మల్ పీపుల్స్ అయితే తీసుకోలేరు. మీరు ఇప్పుడు ఇక్కడ మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది, ఈరోజు మొత్తం మార్కెట్ అయితే వచ్చింది. మీకైతే ఇక్కడైతే మీకు ఎంట్రీస్ అయితే దొరకలేదు. అసలు ఈరోజు మొత్తం మీకు ఎంట్రీసే దొరకలేదు. క్లియర్గా చూడండి, ఈరోజు ఎంట్రీసే దొరకలేదు. టోటల్గా డౌనే ఉంది మార్కెట్. బట్ మీకు ఎంట్రీ అయితే దొరకలేదు, వదిలేసుకోండి. ఇక్కడ చూడండి మీరు ఎస్, తర్వాత రోజు ఇక్కడ మీకు డౌన్ సైడ్ నుంచి క్లియర్గా వచ్చి ఇక్కడ లైన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్లో టోటల్గా ఇది బ్రేక్ అయింది. లైన్ బ్రేక్ చేసి మనకేమో కింది నుంచి ఉండాలి, ఇక్కడ కింది సైడ్ నుంచే పైకి వచ్చింది మార్కెట్. ఇది లైన్ సపోర్ట్ 1ని బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఇది మొత్తం స్కాల్పింగ్ అనమాట. ఇక్కడ మీరు ఎస్ఎల్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ప్లస్ మీరు ఇమీడియట్లీనైనా ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్నా ఇంత పైకి అయితే వెళ్తుంది. మీకు మళ్ళీ ఇక్కడ మీరు డౌన్ ట్రేడ్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే మీరు బిగినర్స్ అయితే మాత్రం తీసుకోకూడదు. ఎక్స్పర్ట్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ కిందికి వెళ్తుందని చెప్పి ఇక్కడ తీసుకోవచ్చు క్లియర్గా. బట్ ఇక్కడ చూడండి మీకు ఇంకొక ఎంట్రీ పాయింట్ని చూద్దాము. ఇక్కడైతే మనకి ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ ఎంట్రీ అయితే ఇంకా దొరకలేదు. మీరు క్లియర్ అయితే చూడండి, ఇంకా మీకు అయితే ఎంట్రీ దొరకలేదు. బట్ ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లోనన్నా మీరు కనుక ఎంట్రీ తీసుకుంటే కనుక ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాకనే ఒక చిన్న ప్రాఫిట్ అయితే మీకైతే వస్తుంది. అదేవిధంగా డౌన్ సైడ్ ఎంట్రీ కూడా దొరికింది. ఇక్కడ చూడండి, ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి పై నుంచి కిందికి వస్తుంది. ఈ కిందికి ఈ లైన్ దగ్గర మీరు పొజిషన్ కనుక ప్లే చేశారనుకోండి, ఈ దగ్గర 44,866 దగ్గర మీకు ఇది మొత్తం సింపుల్గా అంటే ప్రాఫిట్ అయితే వచ్చింది. చూడండి, సింపుల్ అంటే సింపుల్గా. మళ్ళీ తర్వాత మనకు రైట్ ఎంట్రీ ఇక్కడ దొరికింది ఈ క్యాండిల్ హైలో కనుక మీరు బయింగ్ ఎంట్రీ కనుక తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇది ప్రాఫిట్ అనమాట. క్లియర్గా చూడండి, నేను మళ్ళీ ఒకసారి మార్క్ చేస్తున్నాను. ఇక్కడనేమో ఈ లైన్ బ్రేక్ ఇలా వచ్చేసి ఈ క్యాండిల్ హైలో ఈ లైన్ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్కు దగ్గర మనం పొజిషన్ తీసుకుంటే ఇది మొత్తం మన ప్రాఫిట్ అవుతుంది. అదేవిధంగా కొద్దిగా మూవ్ చేస్తాను చూడండి, ఇందాక చెప్పినట్టు ఇదిగోండి ఇక్కడ డౌన్ సైడ్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు ఇలా వచ్చేసి ఈ క్యాండిల్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు పొజిషన్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది మొత్తం మీకు ప్రాఫిట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్కాల్పింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. మీరు కొన్ని రోజులు పేపర్ ట్రేడ్లు చేయండి. ఓకేనా, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. మీరు కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత అయితే ట్రేడ్లు చేయండి. మీకు 99% అయితే విన్నింగ్ స్ట్రాటజీ అనమాట ఇది. ఓకేనా, డిస్క్లైమర్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఓన్గా ట్రేడ్ చేసుకోలేకపోతే కనుక డిస్క్రిప్షన్లో మన పేడ్ లింక్ ఉంటుంది. వీక్లీ అయితేనేమో 1111 మంత్లీ అయితేనేమో 3333 అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ కాండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.